అటుకులు మనం ఉదయం టిఫిన్లో ఒక భాగం. ఆరోగ్యానికి మంచిదని, క్వాలిటీగా ఉంటాయని సూపర్ మార్కెట్లలో మెరిసిపోయే ప్యాకెట్లను చూసి కొనేస్తున్నారా? అయితే మీరు పొరపడినట్టే. ప్యాకెట్ మీద ఉన్న బొమ్మను చూసి అది హై క్వాలిటీ అనుకుంటే బొక్క బోర్లా పడడం ఖాయం. పెద్ద పెద్ద కంపెనీలు తమ అటుకుల ప్యాకెట్లను ఎంతో ఆకర్షణీయంగా డిజైన్ చేస్తున్నాయి. కానీ లోపల ఉండే వస్తువు పరిస్థితి ఏంటి? కొన్ని సంస్థలు అటుకులు తెల్లగా తాజాగా కనిపించడానికి హానికరమైన రసాయనాలను వాడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్యాకెట్ పైభాగంలో పెద్ద అటుకులు కనిపిస్తాయి, కానీ కిందకు వెళ్లే కొద్దీ అంతా పొడి, విరిగిపోయిన మొక్కలు దర్శనమిస్తాయి. ఆకర్షణీయమైన ప్యాకింగ్ చేసి పాత నిల్వలను కొత్త బ్యాచ్గా మార్కెట్లో కుదులుతున్నారు. దీనివల్ల రుచి తగ్గడమే కాకుండా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ప్యాకెట్ను ఒకసారి కదిపి చూడండి. కింద వైపు ఎక్కువ పొడి ఉంటే అది నాణ్యత లేనిదని అర్థం. ప్యాకెట్ విప్పగానే పాత వాసన లేదా కెమికల్ వాసన వస్తే అది వాడకపోవడమే మంచిది. అతిగా తెల్లగా మెరిసిపోతున్నా అనుమానించాల్సిందే. సహజమైన అటుకులు స్వల్పంగా పసుపు లేదా క్రీమ్ రంగులో ఉంటాయి. కస్టమర్లరా, బ్రాండ్ పేరును, రంగురంగుల కవర్లను చూసి మోసపోకండి. మీరు ఖర్చు చేసే ప్రతి రూపాయికి సరైన నాణ్యత వస్తుందో లేదో 1-2 సార్లు తనిఖీ చేసుకోండి. అటుకుల ప్యాకెట్ అసలు రంగు బయటపడింది కదా, ఇకపై కొనేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.